ప్రకాశం జిల్లా సింగరాయకొండలో సివిల్ కోర్టు విభాగాన్ని ఏర్పాటు చేయడంలో హైకోర్టు జడ్జి మన్మథరావు కీలక పాత్ర పోషించారు. మన్మథరావు సింగరాయకొండ వాసిగా దీనికి తన వంతు చొరవ చూపారు. సింగరాయకొండలో మన్మథరావుకు పౌర సన్మానం సందర్భంగా మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ముద్దుబిడ్డ మన్మథరావు గారు హైకోర్టు జడ్జి గారు, అలాగే సింగరాయకొండ తన జన్మభూమికి రుణం తీర్చుకునే విధంగా ఇక్కడ సివిల్ కోర్టును కూడా తీసుకురావడం జరిగింది. దీని సందర్భంగా ఇక్కడ సింగరాయకొండలో ఘనంగా వైభవంగా ఆయన్ని సన్మానించడం జరిగింది. ప్రస్తుతం మన్మథరావు గారు ఏడనే ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. ఇక్కడ మీరు సింగరాయకొండలో సివిల్ కోర్టు తీసుకురావడానికి ఎందుకు కారణం? ఇందులో ప్రత్యేకించి తాపత్రయం అని చెప్పుకునేది ఏమీ లేదండి. ఇక్కడ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశాను, తర్వాత హైకోర్టు న్యాయమూర్తిని అయ్యాను. ఆ క్రమంలో కేసులు త్వరితగతిన పరిష్కరించాలి అంటే కోర్టులు సంఖ్య పెరగాల్సినటువంటి అవసరం, అలాగే న్యాయమూర్తుల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇక్కడ ఈ ప్రాంతంలో ముఖ్యంగా నేను గమనించినంతలో ప్రత్యేకించి కేసులు పెండెన్సీ ఎక్కువగా ఉండటం, ప్రత్యేకించి ఈ వైపు ప్రాంతం వారు ఎక్కువగా కేసులు పెండెన్సీ వల్ల సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సినటువంటి అవసరాన్ని గుర్తించి ఇక్కడంటూ ప్రజలకు అందుబాటులో దగ్గరగా న్యాయస్థానాలు ఉంటే, కొత్తగా న్యాయస్థానాలు వస్తే త్వరితగతిన కేసులు పరిష్కరించేదానికి అవకాశం ఉంటుందని ఒక ఆలోచనతో ఇటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ తీసుకొని ఇక్కడ ప్రత్యేకించి కోర్టుని పెట్టడానికి హైకోర్టు ఉన్నత న్యాయస్థానం వారితో కానీ అలాగే ప్రభుత్వంతో కానీ పలు దఫాల చర్చలతోటి ఈ కార్యక్రమం ఇలా ముందుకొచ్చి ఈరోజు ప్రజల ముందుకు ఒక కోర్టు సింగరాయకొండ మండలంలో ప్రజల కోసం కోర్టు వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. ఆ విషయమే కానీ ఇందులో ప్రత్యేకించి అవసరాన్ని గుర్తించి తీసుకొచ్చిందే కానీ ఇందులో నేనేదో ప్రత్యేకంగా చేశాను అనుకో. రెండోది సార్, ఇప్పుడు న్యాయస్థానాల సంస్కృతిని మార్చి, గతంలో సివిల్ మ్యాటర్లు అంటే సంవత్సరాలు గడిచిపోతే ఇలాంటి సంస్కృతిని మార్చి మన హైకోర్టులో కేసుల్ని త్వరితగతిన మీరు పూర్తి చేయటం జరిగింది. దీనికి అసలు ఏ నిర్ణయంతో చేశారు? ప్రజలకి సరైన న్యాయం, సత్వర న్యాయం ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత న్యాయ వ్యవస్థ మీద ఉన్నది. ఏ న్యాయం కోసం న్యాయ వ్యవస్థ మీద నమ్మకంతో ప్రజలు న్యాయ వ్యవస్థని ఆశ్రయిస్తారు. ఆ న్యాయాన్ని త్వరితగతిన ఇవ్వగలిగితే ఆ ప్రజలకు, ఆ న్యాయం అందుకునేటువంటి వ్యక్తులకు సరైనటువంటి సమయంలో వారి వివాదాలను పరిష్కరించే అవకాశం ఉంటుందని ఒకే ఒక్క ఉద్దేశంతో నేను న్యాయమూర్తిగా ఉన్న సమయంలో ఇక్కడ పూర్తిగా కేసుల విచారణకు ఎక్కువ అవకాశాన్ని ఇచ్చాను. దానికి న్యాయవాదులు కూడా సహకరించారు. ఆ సహకారం వల్లనే అన్ని తీర్పులను వెలువరించగలిగాం. గతంలో హైకోర్టు అంటే హైకోర్టులో అనేది మన హైకోర్టులో చాలా కేసులు అనేవి పెండింగ్ అధికంగా ఉండేది. కానీ మీరు వచ్చిన తర్వాత రెండో ప్లేస్కు రావటం జరిగింది. కర్ణాటకలో మొదటి ప్లేస్లో ఉంటే రెండో ప్లేస్లో మన ఆంధ్రప్రదేశ్ రావటం జరిగింది. ఇది ఎలా సాధ్యమైంది? ఇప్పుడు నాతో నేనే కాదు, అంటే ఎక్కువ కేసులు న్యాయమూర్తిగా నేను ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారించి తీర్పులు చెప్పాను. నాతో పాటు నా సోదరి న్యాయమూర్తులు కూడాను ఆ విధంగా వాళ్ళు కూడా ప్రయత్నం చేయబట్టే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరి ఈ రోజున దేశంలో రెండో స్థానానికి వచ్చింది. ఒక వ్యక్తి వల్ల జరిగింది కాదు, అందరి సహకారంతో జరిగిందే. కానీ అయితే ఎక్కువ సంఖ్యలో నా తీర్పులు ఎక్కువ ఉండటం వలన నేనేదో ప్రత్యేకించి అనేది కనపడుతుంది తప్పితే మిగతా అందరి న్యాయమూర్తుల ద్వారా కూడా అటువంటి సహకారం చేయటం వల్లనే అటువంటి రెండో స్థానం వచ్చింది అని మనం గర్వంగా చెప్పుకునేదానికి ఈ రోజున ఒక అవకాశం ఏర్పడింది. ఇలాగే ఇప్పుడు ప్రస్తుతం మీరు హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు, అలాగే ఇప్పుడు ప్రస్తుతం బెంగళూరుకి షిఫ్ట్ అవటం జరిగింది. కానీ ఇక్కడున్న న్యాయమూర్తులు కానీ అలాగే ఇక్కడున్న లాయర్లకు కానీ మీ సూచన సలహాలు ఏంటి? సూచన పరంగా నేను చెప్పగలిగేది ప్రత్యేకించి చెప్పే పరిస్థితి కాదండి. ఎందుకంటే న్యాయమూర్తిగా నేను చేయవలసిన పని నేను చేశాను. ఇక్కడ సూచన అని నేను అన్నాను. అయితే కేసులు పరిష్కరించే క్రమంలో న్యాయవాదులు కూడా చొరవ చూపి వాయిదాలతో సమయాన్ని వృధా చేయకుండా ముందుకు వచ్చి వాళ్ళు కూడా కేసులు సహకరిస్తే వాళ్ళు కూడా, ఎందుకంటే బార్ అండ్ బెంచ్ అంటే అటు న్యాయవాదులు ఇటు న్యాయ వ్యవస్థలోని న్యాయమూర్తులు వీరందరూ సహకారం ఒకరినొకరు సహకరించుకోగలిగితే త్వరితగతిన న్యాయం ప్రజలకు అందేదానికి అవకాశం ఉంటుంది.